క్రీస్తునందు ఉండి తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తుడు అనబడిన ప్రతి ఒక్కరు కూడా దేనిలో నడవాలి? ఇక నుంచి జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. నీలో క్రీస్తు నివసిస్తున్నాడని, జీవిస్తున్నాడని గుర్తెరిగి మనమందరం కూడా ఆత్మీయంగానే మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అక్కడితో అయిపోయింది నీ జీవితం. ఆత్మీయంగా చనిపోయావు, బాప్తిసం ద్వారా నువ్వు చనిపోయావు. చనిపోయి తిరిగి నూతనంగా జనించిన ప్రతి ఒక్కరూ కూడా అన్ని ఆత్మలోనే చేయాలి. ఆరాధించడంలో, ప్రార్థించడంలో, సహవాసంలో, నడవడంలో ప్రతిదీ కూడా ఆత్మీయంగానే ఉండాలి మన స్థితి. ఆత్మలో ప్రేమించడం ఏంటి? పౌలు తిమోతికి చెప్తూ ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తాడు. ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తూ ఎపఫ్రా చూపించే ప్రేమనే మనం కొలసీలు రాసిన పత్రికలో పౌలు ఎపఫ్రా గురించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి. సహోదర ప్రేమ అంటే క్రైస్తవులందరికీ సహోదర ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. చూడండి, కొలసీలు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే ప్రారంభంలోనే చెప్తాడు. మొదటి అధ్యాయము కొలసీలు రాసిన పత్రిక చూడండి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారే. అతడు మా విషయంలో నమ్మకమే, క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందలి ప్రేమను మాకు తెలిపినవాడు. ఎపఫ్రా గురించి చెప్తున్నాడు తిమోతితో మాట్లాడుతూ. చూడండి, పైన మనకు కనపడుతుంది. క్రీస్తు యేసు అపోస్తలుడు పౌలును సహోదరుడైన తిమోతికు శుభమని చెప్పి వ్రాయినది అని చెప్తూ ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే సహోదర ప్రేమ చూపించడంలో ఆత్మీయంగా ఎలా ఉన్నాడంటే ఎపఫ్రా, అతడు ఆత్మయందరి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే సహోదర ప్రేమ ఆత్మీయంగా ఆదరించాడు తిమోతిని. పౌలు వచ్చినప్పుడు కూడా పరిచయం చేశాడు, అద్భుతంగా ఆదరించాడు, సహోదర ప్రేమ చూపించాడు. మరి మనం ఏం చేస్తున్నాం సహోదర ప్రేమ చూపించడంలో? అంటే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం కూడా ఆత్మలో ఎలా ప్రేమించాలంటే ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయంగా మీ సహోదర ప్రేమ ఉండాలి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా సహోదర ప్రేమ అనేది ఉండాలి, సహోదరి ప్రేమ అనేది ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆత్మీయంగా క్రైస్తవుడు ఇట్టి రీతిగానే జీవించాలనే విషయాన్ని మర్చిపోకూడదు.